హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గుడ్ స్టాండింగ్ వీడియో. ఇప్పుడైతే మనం ప్లేస్కి వచ్చాం. ఈ ప్లేస్ ఆల్రెడీ నేనైతే చూసా. హరికేష్ అని ఒక బిల్డింగ్. అసలు ఇక్కడ స్టోరీ ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా. ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి ఉన్నాడు. అయితే ఆ అబ్బాయికి మేల్ హార్మోన్స్ కాకుండా ఫీమేల్ హార్మోన్స్ అయితే వచ్చినాయి. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళే తను ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి పరువు కోసం అతను చంపేశారు. అయితే అప్పటి నుంచి అతని ఆత్మ ఇక్కడే ఉందని చెప్పి చాలా రూమర్స్, కాంట్రవర్సీస్ అయితే జరిగినాయి. ఆల్రెడీ ఒకసారి వచ్చా ప్రూవ్ అయింది. బట్ ఏంటంటే మన ఛానల్లో లేదు కాబట్టి మళ్ళీ వచ్చి తీస్తున్నాం. ఇల్లు అయితే లోపల మాత్రం కోమ ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే భయం అవుతుంది, కానీ వెళ్ళాలి తప్పదు. మోహన్ అయితే రాలే. మా ఫ్రెండ్ని తీసుకొచ్చా కెమెరామ్యాన్ కింద. మోహన్కి ఏదో వర్క్ ఉంది, అందుకే రాలేకపోయాడు. నెక్స్ట్ వీడియో నుంచి ట్రై చేస్తాం మోహన్ తీసుకురావడానికి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూసి చూద్దాం. వీడియోస్ లేట్ అవుతున్నాయంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫోన్ తగ్గిపోయింది. మొన్నటి వరకు ఫోన్ కూడా లేదు. నాకు తెలిసిందే దీపావళి అవన్నీ ఉన్నాయి నా మీద. అందుకే వీడియోస్ లేట్ అవుతుంది. కనబడుతుంది ఇంకా ఇల్లు. బాటిల్ చూస్తే అర్థమవుతుంది లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు మనుషులు. అయితే పటాడు వస్తుంది. బ్రదర్, నువ్వు ఇక్కడ ఉండి ఇలా అందరినీ ఇంకా ఇది తాడేలా కట్టిన ఎవరన్నా వేసుకున్నారా ఇంకా చెప్పి అక్కడ కట్టిస్తారు ఆ తాడు. ఎవరన్నా వేసుకున్నాడా ఏంట్రా ఇక్కడ? ఇదేదండి ఇక్కడ ఏంటి వేసుకున్నప్పుడు లీక్ అయిపోయింది ఏంటి? అసలు మేకులు చూడండి ఎలా కొట్టారు. ఏం అవసరం లేదు కానీ ఎందుకు కొట్టారో తెలియదు. అలాగా ఇలాంటివి ఎప్పుడు చేస్తారంటే ఏదైనా స్పిరిట్స్ని బంధించాలన్నప్పుడన్నా లేకపోతే ఏదైనా డిస్టర్బ్ చేయాలన్నప్పుడు చేస్తారు. హరికేష్ బ్రో ఒక్కడే ఉన్నావా లేకపోతే ఎవరినన్నా తీసుకొచ్చావా తోడు? నాకు ఇది ఒక్కటి కన్ఫర్మ్ అవ్వట్లేదు. లేకపోతే ఫుల్ ఛార్జింగ్ పెట్టేదా లైట్కి? సింగిల్లో ఆత్మహత్య లేకపోతే ఏంటి? ఈ యొక్క అంబియన్స్ చూసి అర్థమవుతుంది. లాస్ట్ టైం ఇక్కడ మనిషి ఎప్పుడు వచ్చాడు? ఇక్కడ మేకలు ఎందుకు కొట్టారు? మేకలు ఎందుకు కొట్టారు? ఇప్పుడు అక్కడ ఏం అవసరం ఉంటుంది చెప్పురా మేకలు కొడతానికి? ఫోటోలు తగిలించుకుంటారు లేకపోతే ఏమైనా చేస్తారా? ఈ తాళ్ళేంట్రా మూడు? అదే డ్యామేజ్ అంటే ఆత్మహత్య జరిగిందా ఏంటి? తెలిసి వెళ్ళే కదా అని చెప్పి వచ్చే ముందు ఎంక్వైరీ కూడా చేయలేదు. నేను రీసెంట్గా ఏమైనా అయిందా ఏమన్నా జరిగే అవకాశాలు ఎక్కువ. చూసారు కదా, ఇంటికి వచ్చే ముందు నేను ఎంక్వైరీ కూడా చేయలేదు రీసెంట్ టైమ్స్లో ఏమైనా జరిగిందా ఏంటని. ఐ థింక్ ఇది ఏదన్నా ప్రేమ జంట ఆత్మహత్య ఉండొచ్చు.
ఒకవేళ నేను పక్కన టెక్స్ట్ టైప్ చేస్తా, తర్వాత కనుక్కునేది ఏంటి అనేది అసలు. కందిరేగా పొట్ట ఉంది, దాని పక్కన ఏంటో అర్థం కావట్లేదు. విల్లాకి ఏంటి ఇలా చేంజ్ అయిపోయింది. మొత్తం పగిలిపోయింది. సౌండ్ అన్నారు ఇప్పుడు ఎలా వచ్చిందో, ఎందుకు ఏడుస్తున్నారు. కాకపోతే ఫస్ట్ అది ఎవరన్నది నాకు క్లారిటీ లేదు. హర్కేష్ ఒక్క ఆత్మగా ఉందా, లేకపోతే ఇక్కడ ఎవరన్నా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా, ప్రేమ జంట ఏనది ఒక క్లారిటీ అయితే లేదు నాకు ఇప్పుడు. నేను పక్కా కనుక్కొని టెక్స్ట్ అయితే పెడతా వీడియోలో ఎక్కడో ఒక ప్లేస్లో, అదేంటనేది క్లారిటీగా. బల్బుల్లో ఎవరైనా తీసుకోవట్లేదు. కానీ ఇది యూరోప్లో కూడా ఉంది, అంటే ఏదైనా యూజ్ కోసం పెట్టుండొచ్చు తెలియదు. కానీ చూసారు కదా మొత్తం చాలా తయారు. ఎప్పుడు వచ్చారు లాస్ట్ మనుషులు. కూల్ ఎవరు అత్యంత మాట్లాడినా అరే నాకు అక్కడ ఏదో కనిపించింది. ఈ హైట్ ఉంది మినిమం, ఈ హైట్ వచ్చింది నాకు. ఉంది ఏమైతుంది సౌండ్ కూడా ఇప్పటికి 3 or 4 times వినిపించింది ఎగ్జాక్ట్గా. కాకపోతే అది ఎవరు చేస్తున్నారు అన్నది క్లారిటీ అయితే లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్య జరిగినా లేసి ఎందుకు కొట్టారో ఏం తెలియట్లేదు. మొత్తం కన్ఫ్యూజన్ ఉన్నాయి మొత్తం. యాక్చువల్గా అయితే చదివేయండి. మా బల్ల గుండె నిండా ప్రేమ ఉంటే పల్లిగా పిల్లైనా అసలు ఈ డోర్ లాస్ట్ టైం ఎప్పుడు క్లోజ్ చేశారా మీరు? చూడొచ్చు అసలు అలా డోర్ వెనకాల ఎలా ఉందో. డోర్ ముట్టుకున్నాడు అంత చూడంలో. ఒకసారి అంటే ఒక రౌండ్ వేసి వీడియో దాంట్లో ఫోన్లో వేసి వచ్చింది కాబట్టి నేను చూసా, బట్ రికార్డ్ అయ్యేంత టైం లేదు. నాకు చాలా క్లాసులు కావాలి. హరికేష్
నువ్వు ఇలా కింద ఉండి అందరినీ బాధపెట్టడం, నువ్వు బాధపడడం అనవసరం. పైకి వెళ్ళిపోయి మళ్ళీ పుట్టొచ్చు. ఈసారి అయితే నీకు నచ్చినట్టు అమ్మాయి కింద పుట్టొచ్చు నువ్వు అనుకున్నట్టు. కాబట్టి ఇక్కడ ఉండి ఓకే 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 నా ముందుకు రాకు రెండోసారి కనిపించేప్పటికి నీకు నచ్చినట్టు ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవడం బెటర్. నాకు అన్నిసార్లు కనిపించాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళిపోతా ఇప్పుడు బలం చేసుకుని. ఓకేనా? నాకైతే కనిపిస్తుంది. ఏడవలేక అవుతున్నాయి ఇప్పుడు బయటకి. ఇప్పుడు 74 కాదు 174 కొట్టుకుంటుంది. ఈ రిస్క్ నచ్చితే హలో బాబు, ఎందుకు వస్తున్నావు? అవసరం ఈసారి నువ్వు ముందుకు వచ్చినా ఏమొచ్చినా చెప్తున్నా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం పైకి మంచిది. పైకి వెళ్ళి తర్వాత నీకు నచ్చినట్టు అమ్మాయిని నవ్వుతావు, అబ్బాయిని నవ్వుతావు, నీకు ఇష్టం. కానీ ఇక్కడ ఉండి నువ్వు సఫర్ అంటే ఆత్మశాంతి ఏర్పడమంటావు కదా, నువ్వు సఫర్ అవుతూ ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు సఫర్ చేస్తూ సఫర్ చేస్తూ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పి ఈ ల్యాండ్ కూడా మీకు ఓవర్ అవ్వట్లేదు, ఇక్కడ ఉండడానికి కూడా ఎవరు ఇష్టపడలేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మీ వల్ల నువ్వు చేసిన దానివల్ల ఏదో పరువు కోసమో దేనికోసమో అయ్యింది కాబట్టి నీకు వదిలేయడం మంచిది. నువ్వు వెళ్ళిపోతే నీకు మనశ్శాంతి ఉంటుంది. నేను వెళ్ళిపోతా చెప్తున్నా కదా, నీ మంచి కోసం చెప్తున్నా. నీకు మనశ్శాంతి ఉంటుంది, ఇక్కడ ఉండాలనుకునే వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉంటుంది. నేను మంచి కోసం చెప్తున్నా. నువ్వెన్ని సౌండ్ చేసినా అలవాటే, కానీ భయం అయితే ఉంటుంది. మనం ఎన్నిసార్లు అలవాటైనా. కొంతమంది నన్ను బయట కానీ ఎక్కడైనా అడుగుతూ ఉంటారు, మీరు దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు కదా మీకు ఏం కాదని. అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఒక బైక్ రైడింగ్ లాంటిది. మన బైక్ రైడింగ్ వచ్చు, కానీ అప్పుడప్పుడు మనం కూడా పడుతుంది. ఇది కూడా అంతే. మన గోస్ట్ హంటింగ్ వచ్చినా కానీ అప్పుడప్పుడు మనకు కూడా ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఎదురయ్యి ఇంట్లో కూర్చుంటాం. అప్పటి వరకు చేస్తూనే ఉండాలి, తప్పదు. అది ఆత్మహత్య లేకపోతే ఎక్కడ ఏమన్నా జరగవచ్చు. హరికేష్, నువ్వైతే వెళ్ళిపోవడం మంచిది, ఎందుకంటే నేను కూడా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఒక్కటే ఒక రౌండ్ వేసి ఇక్కడ అడిగి చుట్టుపక్కల ఎవరు ఉండలేనటువంటి ఒక ప్లేస్లో ఇల్లు, ఒక క్వార్టర్స్ లాగా దాని టైప్లో కట్టారు. కానీ ఏంటంటే ఈ టైంలో LGBTQ అనేది నార్మల్ అయిపోయింది. దానికోసం చంపేసి అంత అంటే ఏమో మేబీ ఆ టైంలో పరువు గురించి కానీ దేని గురించి అని చంపేసి ఉండొచ్చు. బట్ అదే ఇప్పుడైతే ఎవరేమనకపోతుండే. ఇట్స్ బ్యాడ్ లక్. బట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు కదా. నీకు అంతకు ఇష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాలి, అంతే తప్ప పరువు గిరువు ఇట్ల కోసం చంపడం అనవసరం. బయటకు వెళితే నీ నువ్వు బతుకంటే ఆయన ఎక్కడైనా బతుకుతుంది అంతే తప్ప ఇప్పుడు చంపేసారు. నీకు మనశ్శాంతి ఉందా? లేదు. ఆయనకు ఉందా? లేదు. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి లేదు. ల్యాండ్ ఓనర్కి ఎవ్వరికి మనశ్శాంతి లేదు. అందుకని చెప్పి అందరి ఒపీనియన్ని సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వాళ్ళని వదిలేయండి, వాళ్ళ దారికి వాళ్ళు ఏమైతే అదే అవుతుంది. సో ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి వీడైతే చెక్ అవుతుంది. పైన ఏదో ప్లేస్ ఉంది, అది కంటిన్యూ చేయాలనుకోవట్లే. కంటిన్యూ చేస్తే వెళ్ళిపోతాయి.
నాకైనా పెద్దోనే ఉంటావు నువ్వు, అన్న లేకపోతే అక్క, ఏదైతే అది భయపడేది లేదు. ఇంకా వెళ్ళిసరి అనిపించిన ఫస్ట్ 1-2 టైమ్స్ ఉంటుంది అంతే. 4th టైం 5th టైం అంటే ఉన్న భయం ఉంటుంది అంతే కదా. ఇక్కడ ఏంటంటే వీడియో చూసారు కదా, ఇది పరువు కోసం అత్యన్న తప్పే. ఇప్పుడు ఆ ఒక్క విషయం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే అరే తమ్ముడు వెళ్ళిపోతాం, మాకు షుగర్ ఉంటే ఆపుకో, వెళ్ళిపోతాం ఇప్పుడు. సరే సారీ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కొంచెం బూస్టప్ కింద ఉంటుంది. 150 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం కాబట్టి. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు బ్యాడ్గా అనిపించినా గుడ్గా అనిపించినా మీరు కామెంట్ చేశారంటే మన వీడియో బూస్టప్ కింద ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకి వీడియో కూడా కొంచెం రీచ్ అవ్వడానికి అది సహాయపడుతుంది. మీకు ఎట్లా అనిపించిందని వీడియో కామెంట్ చేస్తే చాలు. అండ్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, సీ యూ ఆల్.